ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21 ఏకగ్రీవంగా ఆమోదించిన ఐరాస. విద్యుత్ రంగంలో పరిశోధనలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం. 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు. 130 కిలోమీటర్లకి ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెడతాము. ఊర్జావీర్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. తెలంగాణ పోలీసుల అమ్ముల పొదిలో అంబీస్. నేరస్తులను అరెస్ట్ చేసిన వెంటనే వేలిముద్రలతో పాటు అరచేతులను స్కానింగ్ చేసి భద్రపరచడం ఇప్పటివరకు ఆనవాయితీ. ఇకపై దీనికి అదనంగా ముఖం, కళ్లతో పాటు అరికాలను స్కాన్ చేయనున్నారు. చేతిరాత, చేవ్రాలు, గుడ్డి పొడవు, బరువు లాంటి భౌతిక కొలతలను కూడా సేకరించి భద్రపరచనున్నారు. ఇందుకోసం ది ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అంబీస్ను ఉపయోగించనున్నారు. కృత్రిమ మేధ ఆధారంగా నడిచే ఈ పరిజ్ఞానం దేశంలో తెలంగాణలో తొలిసారిగా వినియోగించనున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 2022 ఆధారంగా అధికారికంగానే వీటిని సేకరించనున్నారు. తెలంగాణ సీఐడీలోని ఫింగర్ ప్రింట్ విభాగం ప్రస్తుతం ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తుంది. అంబీస్ ఈ ఆఫీస్ పరిజ్ఞానాన్ని అంబీస్ భర్తీ చేయనుంది. ఇందులో అదనంగా కంప్యూటరైజ్డ్ కెమెరా, ఐరిస్ ఫింగర్ ప్రింట్, పామ్ స్కానర్లు. నేరం చేసే సమయంలో దుండగులు చేతులకు గ్లౌజులు, మొహానికి మాస్క్ ధరించిన గుడ్డు పొడవు ఆధారంగా వారిని గుర్తించగలరు. ఈ తరహా న్యూరల్ నెట్వర్క్ సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్రాలు వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్, పంజాగుట్ట, మాదాపూర్, హన్మకొండ, సిద్దిపేట స్థానాల్లో ప్రయోగాత్మకంగా ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సిక్కిం వర్సిటీలో విద్యార్థినులకు ఋతు ప్రశంసలు. విద్యార్థినులకు సిక్కిం విశ్వవిద్యాలయం ఋతు ప్రశంసలు మంజూరు చేసింది. తమ వరుసలో చదువుతున్న విద్యార్థినులు సెలవులకు ఒకరోజు దీన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో అనూహ్య వృద్ధి. 2027 నాటికి 6 లక్షల కోట్ల స్థాయికి. దర్శివాసి. కేంద్ర మంత్రి రాజ్ భూషణ్ చౌదరి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న రాజశేఖర్ రాజు. గ్లోబల్ వాటర్ అవార్డు. గ్రామీణ నీటి భద్రతపై కృషికి దక్కిన గౌరవం.